ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారములన్నిటినీ మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధులంగా ప్రవర్తించినప్పటికీ, ఎంత అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు. దేవా, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి, శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బేతేలు నందున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందలి దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడ జాలని దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాళుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. షాలేము రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతికి రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానపు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదుల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము రాజయ్యున్న యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకనాథుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పరిశుద్ధుడనని సెలవిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము పరిశుద్ధమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము పూజింపదగినది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము బలమైన దుర్గము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవింపచెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో విజ్ఞాపనము చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకు ఆధారమగు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటి వాడా కడపటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునయున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడను అనువాడనయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టంలో వారి బాధలో ఆపదలు ఆటంకాలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మీరు వారిని విడిపించినారు, హెచ్చించినారు, గొప్ప చేశారు తండ్రి. అయ్యా వారి స్థితినంతటిని మీరు మార్చినారు, ఎంతో ఆశీర్వదించారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా ఈనాడు మా స్థితిని కూడా మీరు మార్చండి దేవా. మమ్మను కూడా హెచ్చించండి దేవా. మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా మేము బలముంది మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని మీ రాజ్యాన్ని వెదికే వారిమిగా మమ్మను దీవించండి దేవా. తద్వారా మా అక్కరలు కొరతలు అవసరతలు చింతలు భారాల నుండి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి. మా పనులలో మా ప్రయత్నాలలో
పనులలో మా ప్రయాణాలలో మాకు సహాయం చెయ్యండి. ఈ దినమున ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను కాపాడండి దేవా. మీకు ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మేము మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమంతటిలో మా చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మీ దృష్టికి పాపం చెయ్యకుండా మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీకు ఉపయోగకరమైన పాత్రలుగా, నమ్మకమైన వారిమిగా ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈనాడు మీ నామములో మేము ఏది అడిగినను అది మాకు అనుగ్రహించే దేవుడవు తండ్రి. మా ఎడల మేలుడు చేసే తండ్రివి ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము అడగక ముందే శాపంలో, పాపంలో, సాతాను బానిసత్వంలో ఉన్న మమ్ములను మీ రక్తం ఇచ్చి కొనుక్కున్నారు దేవా. పరిశుద్ధ జనాంగంగా, నీతిమంతులనుగా మమ్మును చేశారు తండ్రి. నిత్య నరకం నుండి మా ఆత్మలను రక్షించినారు దేవా. మీ ప్రేమను బట్టి, మీ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో, నమ్మకంతో మీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ, సమస్య, శ్రమ ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సందేహించకుండా మిమ్మను అడిగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. నమ్మకంతో, విశ్వాసంతో మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ప్రియులు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా. వ్యాపారాలను మీరు దీవించండి దేవా. నూరంతలుగా ఫలములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో మీ ద్వారా పొందుకునే కృపను అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ప్రయాసపడినా యజమానులు జీతాలు ఇవ్వని వారిగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారు దేవా. కొరతలు, కొదువుల మధ్య జీవిస్తున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, హెచ్చించండి దేవా. ఉద్యోగం లేని వారు ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయత్నిస్తున్నారు ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. వారి కోరికను మీరు తీర్చండి దేవా. సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించలేక, కుటుంబ సభ్యుల అక్కరలు తీర్చలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అలాంటి వారి బాధను మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగునా మంచి జాబు పొందుకునే వారిగా బిడ్డలు మీరు సిద్ధపరచండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల నిమిత్తం వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యి ఎక్కువ మార్కులు రాక బాధపడుచుండగా అలాంటి వారందరి బాధలను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసి పాస్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి పర్సంటేజ్ సాధించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. జ్ఞానం లేని బిడ్డల కొరకు, తెలివి లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. చెప్పిన లెసన్స్ త్వరగా గ్రహించలేని బిడ్డల కొరకు మొరపెడుతున్నాము తండ్రి. ఈనాడు జ్ఞానం కొదువుగా ఉంటుందని బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు ధారాళంగా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతో బాధపడుతున్నారు దేవా. కష్టపడి చదివిస్తున్నారు, బిడ్డలకు జ్ఞానం లేకపోవడం వలన ఎంతో బాధకు గురవుతున్నారు. దయచేసి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దుష్టుల నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆటంకాల నుండి తప్పించండి దేవా. అపాయాల నుండి, ప్రమాదాల నుండి
ప్రతి బిడ్డను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు దీవించండి దేవా. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి దేవా. బిడ్డలు ఎక్కడున్నా ఏమి చేసినా నాయన మీరే వారిని అత్యున్నతంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు భర్త విషయమై బాధపడుతున్నారు, భార్య విషయమై బాధపడుచున్నారు. ఇలా రకరకాలుగా భర్తను బట్టి, భార్యలను బట్టి, పిల్లల్ని బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలన్నిటినీ మీరే మార్చండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని మీ అందు విశ్వాసం కలిగి జీవించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ లేని బిడ్డలు మా మధ్య ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు రక్షించండి దేవా. అయ్యా ప్రతి పాపం నుండి, చెడు నుండి, బానిసత్వం నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు చిన్నవారు, యవ్వనస్తులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. పాపం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భార్యలను, భర్తలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడు విషయమై, కుమార్తెల విషయమై బాధపడే తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి బిడ్డల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవ్వనస్తులైన బిడ్డలు వారు కోరుకుంటున్న కాలేజీలో చక్కటి సీటు పొందుకొనుటకు సహాయం చేయండి. వారు ఆశించిన కంపెనీల్లో జాబు పొందుకునేలాగున మీరే వారి భవిష్యత్తును దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మేలైనది అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వాహనాలు కొనాలని, గృహాలు కొనాలని, అమ్మాలని, ఫోన్స్ కొనాలని, ఆయా వస్తువులు కొనాలని ఆశపడుతుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. వారికి మేలైనది, అవసరమైనది, మీ చిత్తంలో ఉన్నది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు గవర్నమెంట్ తరపున డబ్బు రావాల్సి ఉందిగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. పెండింగ్ పడకుండా, డిలే అవ్వకుండా సకాలంలో గవర్నమెంట్ వారు డబ్బులు ఇచ్చేలాగున మీరే వారి మనసులను మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం అందక బాధపడుతున్నారు. అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన బహుమానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించి వారి కుటుంబాన్ని జ్ఞానం కలిగి కట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు మీరు సహాయం చేయండి. బిడ్డలు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చేయండి దేవా. కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా మీ అందు ఆనందించే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. లోకంలో పాపంలో మేము కలిసిపోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీ వైపు చూసే వారిమిగా, మిమ్మును ఆశ్రయించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధ
సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్నారు. అలాంటి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజ్లో, హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి, ప్రెజర్ నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి స్టడీస్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు కూడా మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువంటే భయపడకుండా సహాయం చేయండి దేవా. ఇష్టంతో చదివి చక్కటి మార్కులు పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి ఎంతో బాధపడుచున్నారు దేవా. లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. అయ్యా, అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ముట్టండి, బాగు చేయండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను ముట్టండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టే వారికి మంచి జ్ఞానం దయచేయండి. నమ్మకమైన పనివారుగా ఉండటకు సహాయం చేయండి. ప్రతి అక్కర, కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు వ్యాపారాలు బాగా సాగక ఉద్యోగంలో నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డల్ని బలపరచమని, ఆత్మీయంగా, ఆర్థికంగా మీరే ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో, వారి జీవితాలలో ఉన్న పాపాలను, శాపాలను మీరు తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వరుస మరణాలతో, అకాల మరణాలతో బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అటు శాపాలను, పాపాలను బిడ్డలకు ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయకులను మీరు దీవించండి దేవా. రాజుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి దేవా. బిడ్డల కుటుంబాలను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చదువుకుంటున్న బిడ్డలు స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల కృప చూపించండి దేవా. బిడ్డల పక్షమున కార్యం జరిగించండి దేవా. సకాలంలో స్కాలర్షిప్స్ శాంక్షన్ అయ్యేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో, అప్పుల భారాన పడి మానసికంగా బాధపడుతూ, కలత చెందుతూ, కన్నీటితో చింత కలిగి జీవిస్తున్నారు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలకు, అవమానాలకు, ద్వేషాలకు
గురవుతున్నారు దేవా. వారిని మీరు ఓదార్చండి దేవా. బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో స్వస్థత రాక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, క్రమక్రమంగా మీరే వారిని ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో, సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దుష్టు నుంచి విడిపించండి దేవా. అపవిత్రాత్మల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు ఫీజులు తగ్గించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సకాలంలో వీసా, పాస్పోర్టు పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించండి దేవా. సమస్యల వలయం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వారి హృదయంలో నెమ్మది లేక ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుతున్నారు, అప్పుల పాలైనారని బాధపడుతున్నారు, అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నారు దేవా. ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిందలను, అవమానాలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. అయ్యా, ఈనాడు భర్త విషయమై, భార్య విషయమై బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహం లేదని బాధపడుతున్న వారిని, ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చే ఒత్తిళ్లు తట్టుకోలేక బాధపడుతున్న వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు, బాధల కొరకు మీకు విశ్వాసంతో మొరపెడుతున్నారో దయచేసి వారి మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. నాయన, దయగలిగిన దేవుడో మీరు తండ్రి. అద్భుతాలు చేసే దేవుడో మీరు ప్రవ్వా. సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఈనాడు మాకు మా సమస్యలను, మా రోగాలను, మా శ్రమలను, మా ఆర్థిక ఇబ్బందులను జయించుటకు మాకు శక్తి చాలదు ప్రవ్వా. ఏమి చెయ్యుటకు మాకు తోచడం లేదు ప్రవ్వా. మీరే మాకు దిక్కు. మీ వైపే చూస్తున్నాము, మిమ్మునే ఆశ్రయిస్తున్నాము. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇబ్బందుల పాలవుతున్నారు దేవా. అయ్యా, నయం కాని వ్యాధులతో కృంగిపోతున్నారు దేవా. ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని బిడ్డలు కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా వెంటనే మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారు శోధనలో ప్రవేశించకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే కృపను అనుగ్రహించండి దేవా. ప్రతి కష్టం విషయమై, అక్కర, వ్యాధి, బాధ విషయమై పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డలుగా మీరే సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను మరచిపోయే దేవుడో కాదు ప్రవ్వా. మమ్మను విడిచిపెట్టి దేవుడో కాదు ప్రవ్వా. సిగ్గుపరిచే దేవుడవు అసలు కాదు. మీ అరచేతిలో మమ్మను చెక్కుకున్నారు, మీ స్వకీయ సాంపత్యంగా చేసుకున్నారు, మీ కొరకు మమ్మను ఏర్పరచుకున్నారు. మమ్మను హెచ్చించాలని, మమ్మను క్రమక్రమంగా ఆశీర్వదించాలని, అన్ని విషయాలలో అభివృద్ధి పరచాలని, ఉన్నత స్థలముల మీద మమ్మను నిలవబెట్టాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా,
నీ బిడ్డలైన వారు తెలిసి తెలియక చేసిన తప్పుల విషయమై, చెడు కార్యాల విషయమై, మోసాలు పాపాల విషయమై పశ్చాత్తాపపడి మీ యొద్ద చేరి క్షమాపణ వేడుకుంటుండగా ప్రతి బిడ్డను మీరు క్షమించండి దేవా. బిడ్డలు పాపం జోలికి వెళ్లకుండా, చెడు కార్యాల యందు ఆసక్తి కలిగి జీవించకుండా వారి హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి, కృప చూపించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ కూడా మీరే బలపరచమని, తోడుగా ఉండి నడిపించమని, ఈ దినమంతా బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.